హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే బ్యాగ్ అయితే నేను ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. అయితే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చాలామందికి కూడా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బ్యాగులు ఊకే చినిగిపోతూ ఉంటాయి కదా. కొన్ని టెంపుల్స్లలోకి అలౌ చేయరు ప్లాస్టిక్ని. అలాంటప్పుడు మనకి ఇలా తీర్థయాత్రలు వెళ్ళినా కూడా, లేదంటే మార్కెట్కి వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే ఈజీగా ఉంటుందన్నమాట. ఇందులో అయితే మనము ఈజీగా లగేజ్ అనేది తీసుకెళ్ళొచ్చు. అయితే మెజర్మెంట్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. మనకు పెద్ద సైజు కావాలియా, చిన్న సైజు కావాలి అన్నది చూసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే, నేను సోఫా కవర్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర కొత్తవే ఉన్నాయి కాబట్టి సోఫా కవర్స్తోనైతే నేను ఇది కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. లేదు అంటే టర్కీ టవల్స్ ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉండేవి, కలర్ఫుల్గా ఉన్న టర్కీ టవల్స్ తీసుకోవచ్చు. లేదంటే లైట్ వెయిట్గా ఉన్న కార్పెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఒక 20 ఇంచెస్ అయితే పొడవులో తీసుకున్నాను, ఒక 15 ఇంచెస్ అయితే వెడల్పులో తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్నా అంటే నాకు కావాల్సిన సైజు ప్రకారం అయితే నేను తీసుకున్నాను. 2 పీసులు కూడా ఫ్లవర్ ఏ విధంగా ఉందన్నది చూసుకొని చుట్టూ కూడా కట్ చేశాను. ఒకవైపు ఆల్రెడీ మడతేసి కుట్ట అనేది కూరతో వచ్చింది కాబట్టి అక్కడ వైపు అయితే కట్ చేయలేదు. అంటే ఈ హ్యాంగింగ్స్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. కింది భాగాన ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా పక్కన. ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 మడతలు వేసుకొని ఒకవైపు క్లోజ్ చేసేసుకోవాలి. బేబీ ఫ్రాక్స్కి మనం నాడాలు వేస్తాం కదా, అదేవిధంగా ఇదైతే కుట్టు వేసేసుకొని ఇలా స్క్రూ డ్రైవర్కి ఎక్కించుకొని ఈ విధంగా రివర్స్లో తిప్పేసుకుంటే మనకు సీదా వైపు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా సీదా వైపు తిరగేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం కొంచెం పొడవుగానే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకు ఎంత హైట్ కావాలి అన్నది మనము చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ నాడాలు అనేవి పొడవు కావాలా లేదంటే షార్ట్గా కావాలా అన్నది మన ఇష్టం అన్నమాట. మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 2 కూడా రెడీ చేసి అయితే పెట్టాను కదా. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ కవరు ఎలా స్టిచ్ చేయాలి అన్నది, పిల్లో కవర్సు, ఫ్రిడ్జ్ కవర్సు, పిల్లోలు ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లోనే అన్నది కూడా వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్లో ఒక్కసారి చెక్ చేస్తే అవన్నీ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. డిజైనర్ బ్లౌజెస్ ఇలా అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిడిల్లో అయితే మనం చూసుకోవాలన్నమాట. మిడిల్ నుండి ఒక 3 ఇంచులు అటువైపు, 3 ఇంచులు ఇటువైపు అయితే ఈ నాడా అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాంగింగ్స్ ఈ విధంగా వేసుకుంటే మనకు ప్లాస్టిక్ కవర్స్ లేదంటే రెడీమేడ్ బ్యాగ్స్ అయితే మనకు చేతులు అనేవి మంట వచ్చేస్తాయి. కానీ ఈ క్లాత్ అనేది మందంగా ఉంది కదా, మనకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎంతసేపు వెయిట్ పట్టుకున్నా కూడా చేతులు కూడా పొక్కులు రాకుండా, చేతులు అనేవి మండకుండా ఉంటుంది. కొన్ని టెంపుల్స్లలో ప్లాస్టిక్ అలౌ చేయరని చెప్పాను కదా, అలాంటి టెంపుల్స్కి కానీ, పార్క్ కానీ, ఇలా బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇది సాఫ్ట్గా నార్మల్గా కుట్టే బ్యాగ్ లాగా కాకుండా మనకి కింద బేస్ అనేది నిలబడాలి కదా, అంటే రెక్టాంగిల్ షేప్లో బేస్ నిలబడాలి కదా, రెడీమేడ్ బ్లౌజెస్కి వచ్చినట్టుగా, రెడీమేడ్ బ్యాగ్స్కి వచ్చినట్టుగానే ఆ విధంగానే స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నాడాలు అనేవి, ఈ హ్యాంగింగ్స్ అనేవి 2 వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ హ్యాంగింగ్స్కి లోపల మనము కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళాలి. యూ షేప్లో వచ్చేది బయటికి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ వేసుకుంటే రైట్ సైడ్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇలా 4 మడతలు వేసేసుకున్న తర్వాత 2 సైడ్లు కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్లు జాయింట్ వేసుకోవాలి. కంపల్సరీగా 2-3 స్టిచ్లు అయితే వేసుకుంటే మనకు బ్యాగ్ అనేది మంచిగా గట్టిగా ఉంటుంది. ఇక్కడ కూడా థ్రెడ్స్ అనేవి అంత ఈజీగా ఊడిపోవన్నమాట. అయితే కింది వైపు నేను ఆల్రెడీ 2 స్టిచ్లు వేసాను. పనిలో పని అనేది చెప్పి 3వసారి కూడా మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇలా 3 వరుసలు అయితే నేను కుట్లు వేసేసాను. మళ్ళీ మనకు చినగడం లాంటివి ఏముండదు. ఈ క్లాత్ అయితే మనం వాష్ చేసుకొని ఎన్నిసార్లు అయినా యూజ్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఏమైనా పోగుల్లాగా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాగ్ని ఇప్పుడు 4 మడతల్లాగా వేసుకోవాలి. అంటే 2 మడతలు వేసుకుంటే 4 మడతలు వస్తుంది కదా. ఆ 4 మడతలకి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా
అయితే బ్యాగ్ ఇలా కూడా ఉంచుకోవచ్చు, కానీ ఇలా ఉంచుకుంటే మనకు గ్రిప్ అనేది ఉండదన్నమాట, కింద నిలబడదు. మనం ఏమన్నా వెయిట్ ఇందులో పెట్టినప్పుడు, ఏమన్నా బట్టలు గిన సర్దినప్పుడు. అందుకోసమైతే గ్రిప్ కోసము రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా, రెడీమేడ్ బ్యాగ్స్లకు వస్తాయి, ఆ విధంగా 3 ఇంచెస్ అయితే వెడల్పులో, 3 ఇంచెస్ ఇలా హైట్లో అయితే తీస్తున్నా అనమాట. ఒక బాక్స్ షేప్లో, అంటే స్క్వేర్ షేప్లో ఇలా బాక్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి నేను 2 పొరలు ఒకసారి కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 2 పొరలు కట్ చేసిన తర్వాత మళ్ళీ కింది 2 పొరలు అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సీజర్ అనేది కొంచెం గట్టిగా ఉంటే పాడైపోతుంది కదా, క్లాత్ గట్టిగా ఉన్నప్పుడు గట్టిగా కట్ చేస్తే సీజర్ అనేది కొంచెం తొందరగా మొండిగా అయిపోతుందని చెప్పి నేను 2 పీసులు అయితే ఒకసారి కట్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇదే మెయిన్ అనమాట. బ్యాగ్ కుట్టడం ఎవరైనా ఈజీగా కుట్టేస్తారు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ చిన్న ట్రిక్ అయితే తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ అయ్యింది కదా, దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆపోజిట్గానైతే ఇలా లాగేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 సైడ్లు ఖర్చు వచ్చింది కదా, 2 సైడ్లది ఒకవైపే అనకుండా ఒకటి మిషన్ వైపు, ఒకటి మన వైపు అనేది పెట్టేసుకుంటే సూదులు అనేవి విరగకుండా ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకొక వైపు స్టిచ్ చేసింది కూడా పెట్టానన్నమాట. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, మళ్ళీ రఫ్ చేసుకుంటూ ఇంకొకటి 2 స్టిచ్లు అయితే వేసుకుంటే బ్యాగ్ అనేది మనకు గట్టిగా మంచిగా ఉంటుందన్నమాట. హ్యాండ్ పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు ప్రతిదీ కూడా మనం ఈజీగా స్టిచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. రబ్బర్ బ్యాండ్ వీడియోస్ ప్రతిదీ కూడా మనం ఇంట్లో అయితే మిషన్ ఉంటే చాలు, ఏదైనా కూడా మనం క్రియేటివ్ చేసుకొని ఈజీగా చిన్న ఇలాంటి ట్రిక్స్తో అయితే కుట్టుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా ఆపోజిట్గా అయితే మళ్ళీ స్టిచ్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా మనం ఆపోజిట్గా ఫింగర్స్తో వెడల్పుగా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్టిచ్ వేసుకున్న ఈ క్లాత్ అనేది ఉంది కదా ఎక్స్ట్రా, ఒకవైపు రైట్ హ్యాండ్ వైపు కొంచెము, లెఫ్ట్ హ్యాండ్ వైపు కింది వైపు అలా అనుకొని అయితే స్టిచ్ వేసుకుంటే నీడిల్స్ అనేవి ఇరగకుండా ఈజీగా స్టిచ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఇలా ఒక 2-3 కుట్లు వేసుకుంటే ఎక్కడా కూడా కుట్లు అనేవి పోకుండా బ్యాగ్ అనేది స్టిఫ్గా నిలబడుతుంది. చివరికి చాలా పిక్స్ యాడ్ చేశాను, చూసేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతకీ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మరి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాగ్ అయితే మొత్తం కూడా కుట్టడం ఫినిష్ అయిపోయింది. ఈ థ్రెడ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటే బ్యాగ్ అనేది రెడీమేడ్ బ్యాగ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని సీదా వైపు తీసి ఎలా ఉందన్నది నేను చూపించేస్తాను అనమాట. అయితే బ్యాగ్ ఎలా కుట్టుకోవాలన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలలో కూడా చిన్న బ్యాగ్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి అయితే పెట్టాను అనమాట వీడియో. ఒకవేళ లెంత్ వీడియో వద్దు అనుకున్న వాళ్ళకి షార్ట్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చూస్తే తెలిసిపోతుంది అనమాట. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ప్రతిదీ కూడా ఉంటాయన్నమాట. న్యూ మోడల్ బ్లౌజెస్ ప్రతిదీ కూడా, ఫ్రిడ్జ్ కవర్స్, పిల్లో కవర్స్ ప్రతిదీ కూడా స్టిచ్ చేసి పెట్టాను. ఒక్కసారి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూసారంటే ఈజీగా ఇంట్లోనే మిషన్ ఉంటే ప్రతిదీ స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. చూసారు కదా, ఇలా డిజైన్ వచ్చిన క్లాత్తో మనమే ఇంట్లో స్టిచ్ చేసుకుంటే బ్యాగ్స్ కొనాల్సిన పని అయితే ఉండదన్నమాట. చూసారు కదా, నేనైతే మామూలుగా ఇలా మార్కెట్కు బయటికి వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ సైజులో అయితే బ్యాగ్ అయితే కుట్టాను. ఇంకొకటి చిన్నది కూడా కుట్టాను అనమాట, నార్మల్గా చిన్న వస్తువులు వేసుకోవడానికి పనికొస్తుందని చెప్పి. చూసారు కదా, కింద బేస్ ఎలా ఉందో రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా ఉంటే బ్యాగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుట్టడానికి వచ్చిందనమాట. మనం ఇందులో బట్టలు పెట్టిన సామాన్లు, కూరగాయలు ఏవి వేసినా కూడా గ్రిప్ అనేది ఉంటుంది. కింద నిలబెట్టినప్పుడు మనం వెయిట్ పెట్టినప్పుడు గ్రిప్ ఉంటుంది కాబట్టి, మనము ఇక్కడ మూలలు కట్ చేసాం కదా, అది కట్ చేయకపోతే మనకు గ్రిప్ అనేది ఉండకుండా ఊరికే కింద పడిపోతుంది బ్యాగు. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి.